మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సో ఈరోజు వచ్చేసి మనం వీక్లీ సేవింగ్స్ ఎలా చేయాలి అనేది దాని గురించి తెలుసుకుంటాము. ముందుగా అయితే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఫాలో అవ్వండి. ఈరోజు మనం చాలా ప్రీవియస్ కూడా చూసామండి, ఇంతకుముందు వీడియోస్ అన్నీ మనీని ఎలా సేవ్ చేయాలి ఎన్ని రకాలుగా అనేసి చూపించాను. ఈరోజు మెయిన్ వచ్చేసి వీక్లీ సేవింగ్స్ అనమాట. సో వారంలో మనం ఒక్కరోజు మాత్రమే సేవింగ్స్ చేస్తాము, మిగతా 6 రోజులు ఎటువంటి సేవింగ్స్ అనేది చేయము. ఈ వీక్లీ సేవింగ్స్ వచ్చేసి మెయిన్గా మనకి వారం వారం కూలీలు ఉంటారు కదండి, వాళ్ళకి వారం వారం అమౌంట్ శాలరీ అయితే వస్తుంది. వాళ్ళకి గాను లేదు ఇట్లా ఫుడ్ సెంటర్ కానీ లేకపోతే కొన్ని షాప్స్లలో కానీ ఇలా వీళ్ళకైతే డైలీ వేజెస్ కానీ, సో వీళ్ళకైతే ఈ వీక్లీ సేవింగ్స్ అనేది చాలా సూటబుల్ అవుతుంది. సో వాళ్ళైతే ఎక్కువ సేవ్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి మంత్లీ అమౌంట్ అంటూ ఉండదు కాబట్టి వాళ్ళకి వారం మాత్రమే అమౌంట్ ఇస్తారు. సో దానికోసమనే నేను ఈ వీక్లీ ఛాలెంజ్ అనేది తీసుకున్నానండి. సో మనం వారంలో ఎంత అమౌంట్ని తీసుకోవాలి, అలంలో ఏదైనా ఒక్కరోజు మాత్రమే సేవింగ్ చేస్తామండి, ఎందుకంటే వీళ్ళకి వారం మాత్రమే శాలరీస్ వస్తాయి కాబట్టి. నేను అందుకోసమనే నెల కాకుండా ఓన్లీ వీక్లీ వన్స్ అనమాట. సో మనకి మండే నుంచి సండే వరకు మీకు ఏ రోజు ఇష్టంగా అనిపిస్తుందో ఆ రోజునైతే మీరు చూస్ చేసుకోండి. సో మ్యాక్సిమం అయితే సండే మండే తీసుకున్నానండి. ఎందుకు అంటే మెయిన్గా మనకి వీక్లీ సేవింగ్స్ అనేది ఎందుకు అంటే మనకి సండేనే మనకి అమౌంట్ అనేది ఇస్తారు కాబట్టి మనం సండే నుంచి అయినా తీసుకోవచ్చు, లేదు ఆ నెక్స్ట్ డే మండే నుంచి అయినా స్టార్ట్ చేస్తాము అనుకుంటే మండే అయినా స్టార్ట్ చేయొచ్చు. మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఈ రెండేనండి కారణం. నేను సండే మండే తీసుకున్నాను. అలాగే మనం ఫస్ట్ సండే లాస్ట్ రోజైనా తీసుకోవచ్చు, లేదా స్టార్టింగ్ మండేనైనా తీసుకోవచ్చు అమౌంట్ అనేది. సో నేనేం చేస్తున్నా అంటే సండేకి 300 మాత్రమే తీసుకున్నానండి. కొంతమందికి 300 సేవింగ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది, లేదు మాకు కొద్దిగా కష్టంగా ఉంది అంత అమౌంట్ మేము సేవ్ చేయలేము అనుకున్న వాళ్ళు 200 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. సో వారంలో 200 సేవ్ చేసేది నాకు తెలిసి చాలా ఈజీ కాదు, కానీ మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది ఈజీగా అవుతుందని నేను చెప్తాను. అలాగే మనం 300 అయినా తీసుకోండి, లేదా 200 అయినా తీసుకోండి. ఓన్లీ ఇది వచ్చేసి వారానికి ఒక్కరోజు మాత్రమే ఈ అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటాము. అలాగే ఇప్పుడు ఒకవేళ 300 తీసుకున్నాం అనుకోండి, మనము వారంలో ఒక్కరోజు 300 తీసుకున్నా మనకి 4 వారాలు ఉంటాయి కదండి. 4 వారాలకి 1200 అవుతుంది. అంటే మనం నెలకి 1200 రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే మనం ఈ 1200ని మనం 12 నెలల కింద అలాగే సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి 14,400 రూపాయలు అనేది సంవత్సరానికి సేవ్ అవుతుంది. సో మనం ఏంటి ఈ డైలీ కూలీలకి లేదా వీక్లీ వచ్చే శాలరీస్ వాళ్ళకి మనకి ఒకటేసారి 1 ఇయర్కి 14,400 రూపాయలని అమౌంట్ సేవ్ చేయడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అంత అమౌంట్ సేవ్ చేయడం చాలా కష్టం, కానీ అదే మనం అనుకుంటే చాలా ఈజీ. అంత అమౌంట్ని సేవ్ చేయడం వల్ల మనకి ఏదో ఒక రూపంలో మనకి అప్పటికప్పుడు యూజ్ అవుతుంది. లేదు ఇంకా ఎక్కువ ఇయర్స్ మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు మనం ఇంకా ఎక్కువ అమౌంట్ని సేవ్ చేయొచ్చు. మనకు వచ్చేసి 72,000 రూపాయలు అనేది సేవ్ అవుతుందండి ఈజీగా అండి. ఏమి లేదు, వారానికి ఒక్కరోజు మాత్రమే మనము అమౌంట్ అనేది సేవ్ చేస్తున్నాము. మనం నెలలు కానీ రోజులు కానీ ఎటువంటిది లేదండి, కానీ వారానికి ఒకే ఒక్క రోజు, అది కూడా 300 రూపాయలు మాత్రమే. చాలా చిన్న అమౌంట్ అని చెప్పచ్చు. వారంలో ఒక్కరోజు 300 రూపాయలు మాత్రమే సేవ్ చేస్తున్నాం. అలా సేవ్ చేసుకున్న అమౌంట్ మనకి 5 ఇయర్స్కి వచ్చి 72,000 అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. చూసారు కదండి, మనకి 5 ఇయర్స్కి ఇంత అమౌంట్ అయింది. సో ఇంత అమౌంట్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ కింద కూడా చేసుకున్నా మన పిల్లల భవిష్యత్తుకి చాలా యూజ్ అవుతుంది. లేదు ఈ 300 మాకు అంత ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే మీరు 200 స్టెప్ని కూడా ఫాలో అవ్వచ్చు. అందుకోసమని మీకు 200 కూడా ఇక్కడ రాసి క్లియర్గా చెప్తాను. అలాగే 200 కూడా సేమ్ అండి, ఇంతకుముందు చెప్పిన దానిలాగానే మనము వీక్లీ వన్స్ అనమాట. 4 వీక్స్కి 800 రూపీస్ అవుతుందండి. పర్ మంత్కి వచ్చేసి కూడా 800 అవుతుంది. సో నేను 12 మంత్స్కి అయితే 9,600 అయితే మనకి సేవింగ్స్ అవుతుంది.
ఇలా మనకి 1 ఇయర్కి వచ్చి 9,600 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. లేదు ఇంకా కొంచెం ఇయర్స్ పెంచుకోవచ్చు అనుకున్న వాళ్ళకి 3 ఇయర్స్ కింద కూడా తీసుకోండి. మనకి 3 ఇయర్స్కి వచ్చేసి 28,800 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఇయర్స్ సేవ్ చేసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అని ఒక చిన్న ఆలోచన ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం 5 ఇయర్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి 5 ఇయర్స్కి కొంచెం అమౌంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మనకి 5 ఇయర్స్కి 48,000 వచ్చింది. సో మనం ఈ అమౌంట్ కూడా ఇంకా కొంత అమౌంట్ వేసుకొని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసుకున్న కొన్ని నెలలు కానీ సంవత్సరాల కింద మనం ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఈ అమౌంట్ వేసుకున్నారనుకోండి, మనకి దీంతోపాటు మనకి అసలు అలాగే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం ఎక్కువ అమౌంట్ని ఎక్కువ డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ వస్తుంది, అలాగే మనకి వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది. తక్కువ అమౌంట్ని డిపాజిట్ చేయడం వల్ల మనకి తక్కువ అమౌంట్ వస్తుంది. సో మనం ఎక్కువ అమౌంట్ని సేవ్ చేయాలి అనుకుంటే మనము ఇక్కడ ఇయర్స్ అనేది ఎక్కువ పెంచుకోవాలి. అట్లా ఇయర్స్ని పెంచుకోవడం వల్ల మనం ఎక్కువ అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే వీక్లీ ఛాలెంజ్ అయితే చెప్పాను కదండి. సో మనకి 300 అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అని చెప్పచ్చు. ఈజీ అని చెప్పను, కొద్దిగా కష్టమే, కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావండి, కష్టపడితేనే వస్తుంది. సో చన్నీళ్ళకు వేన్నీళ్ళు తోడన్నట్టు మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంత గొప్ప మన పక్కన సేవ్ చేయాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో మనకి అమ్మా నాన్న ప్రేమలు ఈ రెండు ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు ఈ డబ్బు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో డబ్బు లేనిదే ఏది లేదు అని చెప్తాను. సో ఇలా మీకు మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కమెంట్కి నేను ప్రతి ఒక్క వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.